కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి కదా. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందిరు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులను పాపములను మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గూటితో పెకిలించటువంటిది కదా. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను స్వామి అని కోరెను. అప్పుడు అంతట వశిష్ఠుల వారు చిరునవ్వి నవ్వి, ఓ జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకములు ఉన్నవి. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలవంతముగా పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము అందరు. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణి నది సముద్రమున కలిగి తావునందు స్వాతికార్తెలో ముత్యపు చెప్పులో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల, పుష్కరముల మొదలగు పుణ్యకాలములందున దేవాలయములలో ఎందున వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమందున దేవాలయములో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలు గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామిళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుతూ ఆజామిళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానమగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మమును పాటించక సంచరించుచు ఉండెను. ఈ విధముగా నుండగా కొంతకాలంనకు యవ్వనముగా రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతము త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే భుజించుచుండెడువాడు. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున ఆజామిళుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెడువాడు. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. ఆజామిళుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను
దహనము చేసి ఇంటికి వచ్చును. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక ఆజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుకుని ఒక్క క్షణమైనను విడువక ఎక్కడెక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది. కాని నారాయణయని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం ఆయనకి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడిను. ఒకనాడు భయంకరాకారంలో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి ఆజామిలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యముతో వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. ఆజామిళుని నోట నారాయణ నారాయణ అనే శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదా ధరులయగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠములకు తీసుకొని పోతుటకు వచ్చిదిమే అని చెప్పి ఆజామినుడు విమానం ఎక్కించుకుని తీసుకుని పోవుచుండగా యమదూతలు, అయ్యా, మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడయ్యా, వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేము వచ్చిదిమే అంటివి. వానిని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పతొడంగరి. 8వ పారాయణము సమాప్తము.